హలో హాయ్ వెల్కమ్ టు ఇట్స్ మై లైఫ్ స్టైల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను దేవుళ్ళని ఎలా కడుగుతాను, పూజ ఎలా చేస్తాను శనివారం గురించి ఈ వీడియో ఉంటుంది. ఏంటంటే మొన్ననే మనకి ఇదేమంటారండి అమావాస్య అయిపోయింది కదా. అమావాస్య అయిపోయిన తర్వాత నేను దేవుళ్ళని కడుగుతాను. ఎప్పుడు మంత్కి ఒకసారి కడుగుతాను. సో కొంతమంది వీక్లీ వన్స్ కూడా కడుగుతుంటారు, కానీ నాకు టైం ఉండదు. నేను జాబ్కి వెళ్ళేసి వచ్చి ఫ్రైడే ఏదో పని ఉంటుంది, సాటర్డే సండే ఇంకా వాషింగ్ అని ఇల్లు క్లీనింగ్ అని ఇదే సరిపోతుంది. సో వీక్లీ నేను పెట్టుకోలేదు, మంత్లీ వన్స్, అది కూడా అమావాస్య అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేస్తాను, వెండి దేవుళ్ళని కానీ వెండి కుందులు కానీ ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. నేను ఒక లిక్విడ్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ తర్వాత పూజా విధానం ఎలా ఉంటుంది మా ఇంట్లో, మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా? సో ఎవరైనా సేమ్ నాలాగా చేస్తుంటే కమెంట్ చేయండి. లేట్ చేయకుండా నేను ఎలా చేస్తానో పూజా విధానం మీకు చూపిస్తాను. సో డైలీ చేసేసరికి ఇలా ఉందండి మా పూజా గది. సో ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసి నీట్గా పూజ చేసుకోవాలి. ఈరోజు లేట్ చేయకుండా అన్నీ క్లీన్ చేసేసుకుందాము. మరి లేట్ అయిపోతే చాలా కష్టం కదా. ఇప్పుడైతే నేను అన్ని పూలన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను అండి. ఇవి ఎక్కడ పడేయొద్దు కదా, అంటే తొక్కే చోట పడేయొద్దు. ఎక్కడైనా నదిలో కానీ ఎవరు తక్కువ ప్లేసెస్లో వేయాలి. అందుకని నీట్గా తీసి ఒక కవర్లో స్టోరేజ్ చేసుకొని మంత్లీ వన్స్ బయట పెట్టేసి వస్తుంటాను. నేను ఏం చేస్తానంటే వెండి ఉంటాయి కదా అండి, అవి తోమాలి కదా. ఫస్ట్ తోమాలి అంటే మనకి కుంకుమ పెట్టుకొని ఉంటాం కదా, అవన్నీ ఫస్ట్ ఈ వాటర్తో కడిగేసుకోవాలి. ఎందుకంటే సింక్లో కడగద్దు. సింక్లో మనం అన్నీ తిన్న ప్లేట్స్ అన్నీ కడుగుతుంటాం కాబట్టి ఇలా దేవుళ్ళని కడిగిన వాటర్ అక్కడ పోయొద్దు అనమాట. సో అందుకని నేను ఇక్కడ ఫస్ట్ కుంకుమ అంతా ఇందులో కడిగేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఈ వాటర్ని నేను చెట్లకి పోస్తానండి. మా ఇంట్లో ప్లాంట్స్ ఉన్నాయన్నమాట, ఆ ప్లాంట్స్కి పోస్తాను అనమాట. మళ్ళీ కింద ఎక్కడైనా ఎందుకు పోయడం, మంచిగా ఉంటుందో ఉండదు అని నాకు ప్లాంట్స్ ఉన్నాయి బాల్కనీలో. ఆ ప్లాంట్స్కి నీట్గా పోసేస్తాను, సరిపోతుంది. చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇది. మినిమం ఒక 1 అవర్ పడుతుంది, బట్ నేను ఒక 10 మినిట్స్లో చూపిస్తాను మీకు. ఇది పార్ట్స్ బై పార్ట్స్. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అంటే అంత ఐడియా లేకపోయేదండి. ఇలా కొన్ని మా అత్తయ్య చెప్పింది అండ్ మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. పూజ విధానం ఎట్లా ఉంటుంది, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి అని. పెళ్ళికి ముందు జస్ట్ మా అమ్మ అడిగితే దీపం పెట్టేదాన్ని, అలా ఉండేదన్నమాట. ఎప్పుడు కడగడం అవన్నీ చేయలేదు. పెళ్ళయ్యాకే అన్నీ నేర్చేసుకున్నాను. సిల్వర్కి యూజ్ చేసేది ఇదే అండి, నేను లిక్విడ్ క్లిన్జాల్ అని. సో ఇదేంటంటే స్టీల్ వాటర్లో పోసుకోకండి, ఒక ప్లాస్టిక్ దాంట్లోనే పోసుకోవాలి. స్టీల్ అయితే పాడైపోతే, ప్లాస్టిక్ అయితే ఏం కాదు. సో ఇందులోకి ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నదే వెండి దేవుళ్ళందరినీ ఇందులో పెట్టేస్తున్నాను. సో కొద్దిసేపు అందులో ఉంచి తీసేసి మళ్ళీ కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, ఈ కోల్గేట్ పేస్ట్ని కొంచెం అప్లై చేసి బ్రష్తో ఇట్లా క్లీన్ చేస్తాను అనమాట. సో క్లీన్గా చాలా వైట్గా అయిపోతాయి. ఇప్పటికే వైట్ వచ్చేసినాయి చూడండి. వెండి తరుగు అలా ఏం పోదండి. ఇది మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే క్లీన్గా వాష్ చేసుకొని ఫస్ట్, దాని తర్వాత ఈ లిక్విడ్లోకి వేస్తే మనకి క్లీన్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు ఇది సేమ్ లిక్విడ్ని. క్లీన్గా లేకపోతే మళ్ళీ యూజ్ చేయలేమండి. వైట్గా అవ్వవు, సిల్వర్ తెల్లగా అవ్వవు అసలు. నేను ఇది కలిసి చమ్మండి, నేను బియ్యంతో పోసి పెట్టాను. ప్రీవియస్ నేను ఏం చేసేదాన్ని అంటే వాటర్ పోసి పెట్టేదాన్ని, బట్ లోపలంతా చాలా నల్లగా అయిపోతుండే. అందుకని ఇప్పుడు బియ్యం పోసి పెడుతున్నాను. ఇది కూడా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్, అదైన తర్వాత ఇది క్లీన్ చేస్తాను. సో లిక్విడ్లో తీసి నేను ఇలా కోల్గేట్తో అన్నీ
బ్రష్ చేశానండి. బ్రష్ తీసుకొని చేత్తో అయితే అంత నీట్గా రావు, అందుకని నేను ఇలా చేశాను. సో ఇప్పుడు వాష్ చేసుకుందాం. చూడండి ఎంత వైట్గా అయిపోయాయో, చాలా వైట్గా అయిపోయాయి. ఇలా అన్నీ వాష్ చేసుకొని నేను ఒక క్లాత్లో పెట్టుకుంటాను. సో ఇలాగ క్లాత్లో అన్నీ తుడిచి పెట్టుకున్నానండి. ఆరినాక దీనికి బొట్లన్నీ పెడితే నల్ల కాకుండా ఉంటాయి. వెండి సామాగ్రి ఎప్పుడైనా కడిగిన వెంటనే నీట్గా తుడిచి ఆరినాకనే వాడుకుంటే నల్లగా అవ్వవు. సో ఎంత వైట్గా అయిపోయాయి చూడండి. ఇప్పుడు నేను మిగిలిన ఇత్తడివన్నీ ఉన్నాయి కదా, ఇవి పీతాంబూలతో క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇది కూడా క్లీన్ చేయాలి. సో ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ చూపించాను. ఇనిషియల్గా ఎలా నేను క్లీన్ చేస్తాను అన్నట్టు కొన్నిటికి చూపించాను. ఇంకా రిమైనింగ్ నేను ఫాస్ట్గా చేసేసుకొని పూజ ఎలా చేస్తానో చూపిస్తాను. అన్నీ కడిగి పెట్టుకున్నాను అండి. నేను అందుకే మంత్లీ వన్స్ చేస్తాను, ఎన్ని కడగాలి కాబట్టి. ఇప్పుడు దేవుళ్ళని కడిగి, పటాలను కడిగి బొట్లు పెట్టుకోవాలి. సో అన్నీ ఇలా నేను అన్నీ తీసి కింద పేపర్ పరిచి ఇలా పెట్టుకుంటాను. అండ్ గంధం పెట్టుకున్నాను, కుంకుమ, పసుపు. ఇప్పుడు వీటి పని అయిపోయింది. ఇప్పుడు దేవుళ్ళ పటాలు తుడిచి నీట్గా పొట్టు పెట్టుకోవాలి. పూజ మందిరం రెడీ అయిపోయిందండి. ఇలా నేను నీట్గా సెట్ చేసుకున్నాను. కింద క్లాత్ వేసి అంతా దాని మీద పటాలు, విగ్రహాలు పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. సో కలుషం అయితే నేను బియ్యంతో పెట్టానండి, చెప్పాను కదా. వాటర్తో అయితే కొంచెం బ్లాక్ అవుతుందని బియ్యంతో పెడుతున్నాను. మా అత్తయ్య చెప్పేది కానీ నేను వినకపోయేది, బట్ ఇప్పుడు తను చెప్పిందే చేస్తున్నాను. కుంకుమ, పసుపు, కలుషంలోకి ఫ్లవరు, రూపాయి బిళ్ళ వేసానండి. అండ్ కలుషం పక్కనే అమ్మవారిని పెట్టుకున్నాను. ఏనుగులు, వినాయకుడు, కుమారస్వామి, కామధేను, వినాయకుడు, పార్వతీదేవి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, సత్యనారాయణ స్వామి. సో ఇలా రెడీ అయిపోయింది. ఇంకా దీపం పెట్టేసుకొని హారతి ఇచ్చేస్తాను. అండ్ దాని తర్వాత నేను ముగ్గు కూడా పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. సో ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి. నా ముగ్గు చూసి నవ్వకండి, నాకు అంతే వస్తుంది. చాక్పీస్తో అయితే బాగా వేస్తాను కానీ ముగ్గు పిండితో రాదు. సో తర్వాత ఇంట్లోకి రాగానే రైట్ సైడ్కి రాగి చెంబులో వాటర్ పెట్టానండి. తులసి దగ్గర కూడా బొట్టు పెట్టేసుకున్నాను అండి. అండ్ రాగి చెంబు కడిగి పెట్టాను. సో ఇక్కడ కూడా దీపం పెట్టేస్తాను. ఫైనల్గా దేవుడి దగ్గర దీపం అయిపోయిందండి. సో నా సాటర్డే పూజ కంప్లీట్గా పీస్ఫుల్గా హాయిగా అయిపోయింది. చాలా మైండ్ రిలీఫ్గా ఉంది. ఇప్పుడు ఇల్లంతా ధూపం వేస్తాను. అండ్ తులసి దగ్గర కూడా దీపం పెట్టేశానండి. నైవేద్యం దీపం పెట్టేశాను. అండ్ అగరబత్తి కూడా వెలిగించేసాను. సో ఇలా ధూపం వేసుకుంటానండి. ఇల్లు మొత్తం తిప్పేస్తాను ఈ ధూపము. ఇలా ధూపం వేసుకుంటే ఈ స్మెల్కి మైండ్, ఇంట్లో కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. సో నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఇందులో మైనస్లు కానీ ఇంకేమైనా డౌట్లు అడగాలనిపిస్తే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.